వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, క్రింది వాటిలో బెల్ ల్యాప్ అనేది దేనికి సంబంధించినదో తెలపండి. ఆప్షన్ 1 ఫుట్బాల్, ఆప్షన్ 2 బాస్కెట్బాల్, ఆప్షన్ 3 హాకీ, ఆప్షన్ 4 అథ్లెటిక్స్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 4 అథ్లెటిక్స్. మరో ప్రశ్న, పోల్ వాల్ట్ నందు క్రాస్ బార్ ఉంచు ప్లాట్ఫామ్ కొలతలు తెలపండి. ఆప్షన్ 1 5.5 ఇంటూ 5.5 సెంటీమీటర్స్, ఆప్షన్ 2 6.5 ఇంటూ 6.5 సెంటీమీటర్స్, ఆప్షన్ 3 7.5 ఇంటూ 7.5 సెంటీమీటర్స్, ఆప్షన్ 4 8.5 ఇంటూ 8.5 సెంటీమీటర్స్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 3 7.5 ఇంటూ 7.5 సెంటీమీటర్స్. మరో ప్రశ్న, క్రింది వాటిలో ట్రాక్లో నిర్వహించు లో హడ్డిల్స్ నందు హడ్డిల్ యొక్క ఎత్తును అంగుళాల్లో తెలపండి. ఆప్షన్ 1 2 feet 6 inches, ఆప్షన్ 2 2 feet 8 inches, ఆప్షన్ 3 2 feet 9 inches, ఆప్షన్ 4 2 feet 10 inches. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 1 2 feet 6 inches. మరో ప్రశ్న, పరుగు పందెంలో ఉపయోగించు క్రౌచ్ స్టార్ట్ ఆజ్ఞనందు ఎన్ని భాగాలు కలిగి ఉండును? ఈ ప్రశ్న ఏపీడిఎస్సి 2008లో అడిగిన ప్రశ్న. ఆప్షన్ 1 2 భాగాలు, ఆప్షన్ 2 3 భాగాలు, ఆప్షన్ 3 4 భాగాలు, ఆప్షన్ 4 5 భాగాలు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 2 3 భాగాలు. మరో ప్రశ్న, ట్రాక్ ఈవెంట్స్ నందు ఎంట్రీస్ని బట్టి 8 మంది క్రీడాకారుల కంటే ఎక్కువ క్రీడాకారులు ఉంటే ఎన్ని హీట్స్ ఉండాలో నిర్ణయించే అధికారి ఎవరు? ఆప్షన్ 1 చీఫ్ అంపైర్, ఆప్షన్ 2 చీఫ్ ఫీల్డ్ జడ్జ్, ఆప్షన్ 3 మీటింగ్ మేనేజర్, ఆప్షన్ 4 టెక్నికల్ మేనేజర్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 4 టెక్నికల్ మేనేజర్. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.